11 సీట్లు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రతిపక్ష హోదా ఎక్కడుందని వైసీపీ నేత కొడవలూరు దామోదర్ రెడ్డిని బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వాకాడులోని బ్యారేజీ గెస్ట్ హౌస్ లో ఆయన కూటమి నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దామోదర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. కానీ వాకాడులో జరిగిన కార్యక్రమంలో దామోదర్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు దామోదర్ రెడ్డికి నైతిక విలువలు లేవని మండిపడ్డారు. ఆయన నేదురుమల్లి కుటుంబానికి శకుని లాంటివాడని, అతన్ని దూరంగా ఉంచాలని హితవు పలికారు. ఏం హాగా తీసాడంటే మేము ప్రధాన ప్రతిపక్షం అని మాటికి అంటే అసలు ప్రతిపక్షమే కాదు. మీరు తాటాకి తరివేస్తారు అసెంబ్లీ నుంచి. నువ్వు ఏడ ప్రధాన ప్రతిపక్షం అది గుర్తించుకోవాలా. ఏదైనా ఒక తప్పుని పదే చెప్పి దాన్ని ఒప్పుగా చేసేదానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు. ఇతనికి నైతిక విలువలు లేవు. మరి ఒకసారి మన బుద్ధి చెప్పారే, గట్టి పెట్టారే మనకి. దళితుల మీద ప్రధానంగా దళిత మహిళల మీద కేసు పెట్టారు. ఈ సంస్కృతి మన మండలంలో లేదు అని చెప్పి మనం అంటే పలానా జమిలి కొత్తపాలలో దళిత మహిళల మీద నువ్వు కేసు పెట్టలేదా? అటెంప్ట్ మర్డర్ కేసులు 17 మందిని 2-3 నెలలు జైలు పంపించలేదా? నీకు గిడ్డి పెడితే మళ్ళీ అదే నేను చెప్పావంటే నీకు నైతిక విలువలు లేవు. కేడి భర్తవత్సలు అలియాస్ భర్తవత్సలు అని చెప్తున్నాను నేను ఏమంటానంటే ఎన్నిసార్లు చెప్తే నిన్ను సిగ్గు కావడం లేదు. నీకు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటే పదే అదే చెప్తా ఉంటాడే. ఎంతసేపు ఒక తప్పుని పదే చెప్పి దాన్ని ఒప్పు చేయాలని ప్రయత్నం చేస్తారే అని మండలం అంతా సిగ్గుపోతుంటే నీకు సిగ్గు రావడం లేదనేది నా బాధ. రెండోది, నిజంగా నువ్వేదో ఇదేదో కొంత మహానాయకుడు లాగా ఏదేదో చెప్తా ఉన్నాడు. ఇంకా అబ్బా అసలు 2004 నుంచి 2019 దాకా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు అని చెప్పాడు. అయితే వైసీపీ లాస్ట్ గవర్నమెంట్ లో రావడానికి కారణాలు ఏంటంటే ప్రధానంగా మనం అందరం కూడా ఆలోచించాలి. మీడియా మిత్రులందరూ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నాడు జగన్. ఒకే ఛాన్స్ ఇచ్చారు ప్రజలకి, రాష్ట్ర ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు బాగలేదని కాదు, 43%, 44% వచ్చింది 2019లో కూడా. ఒక ఛాన్స్ ఇద్దాం జగన్, ఒక ఛాన్స్ అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు గతంలో మనకేదో రైతులకి వాళ్ళకి మేలు జరిగింది కొంత అనే ఉద్దేశంతో ఒక ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ ని కుక్కలు చెప్పి ఇస్లాగ చేసి రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రాష్ట్రంలో ఇక ఎట్టి పరిస్థితుల్లో జగన్ బాబుకి కానీ అదేవిధంగా వైసీపీ పార్టీకి కానీ భవిష్యత్తు లేదు. అందరికి తెలిసిన ఏదైనా నగ్న సత్యం. ఒకే ఛాన్స్ అడిగాడు, ఒకే ఛాన్స్ ఇచ్చారు, పంపించేశారు. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ 2029లో ఇదే కూటమి చాలా స్ట్రాంగ్ గా ఉంది. మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం 100% పాలు కరెక్ట్. అయితే నీకు నేను అదే చెప్తున్నా, ఒక బాలకృష్ణారెడ్డి గారి కళాక్షేత్రంలో చేరి ఎన్ని తప్పులు మాట్లాడతావా నువ్వు, ఎంత పెద్ద గొప్ప స్థలమే అది గొప్ప స్థలమని నువ్వే చెప్పి ఎంతమందిలో ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, సీఎంలు ఆడ ఎంతో కాలం గడిపిన ఏరియా. ప్రధానంగా కూర్చొని టైం పాస్ కూడా చెట్టు కింద కూర్చుంటే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్. ఆ బాబన్న నీకు చెప్తున్నాను, అతను రాణి బాగా కల్మషం అయిపోతుందన్నది. అతను కసాయుడు అన్నా, నా మాటినన్నా నీకు దండం పెడతా బాబన్నా, మీది మంచి కుటుంబం అన్నా, నేదురుమల్లి కుటుంబం, మీరు మీ నాయన చాలా మహానుభావుడన్నా, దేవుడన్నా, మన జిల్లాకు కాదన్నా, మన రాష్ట్రానికన్నా, మీ కుటుంబం వల్ల ఎంతమందో చదువుకొని ఎక్కడికో వెళ్ళిపోయారన్నా, ఏందన్నా నీ పరిస్థితి ఏందన్నా, ఆయన పక్కన కూర్చోవడం, నీకు దండం పెడతానా, అతనితో కూర్చోబాకన్నా, నీకు అతను వైబ్రేషన్స్ వచ్చేస్తాయన్నా బాబన్నా, మీరన్నా మీ కుటుంబం అన్నా మా గౌరవం అన్నా. నేదురుమల్లి కుటుంబం అయినా మనకి, నేను అపోజిషన్ అయినా నేదురుమల్లి కుటుంబం అయినా నాకు గౌరవం అన్నా. మేము పాత రోజుల్లో మా నాయన టైం నుంచి, మా తాతరాయ నుంచి మేము నేదురుమల్లి అభిమానులు అన్నా మేము. కానీ ఈ దుర్మార్గుడు వల్ల మేము దూరం అయిపోయాం నా కుటుంబానికి. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి
శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.